ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం కల్పితం మాత్రమే. అన్న ఈసారి కూడా పోటీ చేస్తానన్నా, మీరు సపోర్ట్ చేయాలి. కలుస్తా రేపన్నా ఎప్పుడన్నా వచ్చి మనకు కలుస్తా, కొంచెం చూడు ఈసారి అన్న. సరే అన్న. ఏంద్రా అక్కడిక్కడ సర్పంచ్ అంటారు, మళ్ళా 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 పోటీ చేస్తావురా? చేస్తేనే మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటాను ఈ సంవత్సరం కూడా. పోయినసారి ఓడిపోతేనే మళ్ళీ కూడా చేద్దాం అనుకుంటాను ఈ సంవత్సరం. మళ్ళీ ఎందుకురా నిల్చుండు? పోయినసారి ఓడిపోతుంది. అందుకే మళ్ళీ చేస్తానే. పోయినసారి ఒక్కసారి పోటీ చేసి ఓడిపోతుంది. జనాలు ఏమనుకుంటారే మళ్ళా? జనాలు ఏమనుకుంటే మనకేంద్రా, జనాల కొరకు బతుకుతున్నావురా మనం. నేను ఎవరి కోసం బతుకుతలేనే, కానీ ఒక్కసారి మాత్రం పోటీ చేస్తా. మళ్ళీ ఓడిపోయినా మంచిదే. మళ్ళా ఉంటా అంటాను. మరి పోయినసారి ఓడిపోయా ఎకరం పోయి అమ్ముతుంది. ఇప్పుడు అప్పులకు మళ్ళీ ఇప్పుడే అమ్ముతావురా? ఇప్పుడు ఏది అమ్ములు లేదే. అందరినీ నీతి నిజాయితీ కొద్ది ఓట్లు అడుగుతా. గెలుతా ఓడిపోతా ఇక అంతే. ఈ ఒక్కసారి మాత్రం నిలుచుంటా ఖచ్చితంగా. ఇప్పుడు నీతి నిజాయితీ ఉన్నదా? నువ్వేం తిస్తావంటే నువ్వేం తిస్తావని చేతులు చాపుతారు. అవ్వా, జనాలు ఎప్పటికొక్క తీరే ఉండరా అనే మారరా? ఇక మంచి కోరుకోరా జనాలు. జనాలు మారర్రా. నువ్వు గయ్యాన్ని ఆచరు పెట్టుకోకు. మంచి చేసేటోనే ముందుకు రానియరు, ముంచేటోనే నమ్ముతారు. ఎట్లయితే గట్లయితే పోయే, నువ్వేం బాధపడకు. చూస్తాం ఈ ఒక్కసారి. ఇక నీ ఇష్టం, నువ్వు చెప్పి తింటలేవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. నమస్తే అండి. నమస్తారా సార్. ఏమైందన్న? నువ్వు మాట్లాడాలని పిలిచిన సపోర్ట్ చేయకున్నావు కదరా, మీకు తెలియదు ఏముంది, ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కదా, అదే విషయం మాట్లాడదామని రమ్మను. అన్న మాట్లాడేది ఏముంది, ఈసారి కూడా పోటీ చేసుడే కదా, ఏం చేద్దామంటావు చెప్పు మరి. గదేరా, పోయినసారి దగ్గర దాకా వచ్చి ఓడిపోయినాం. ఈసారి పక్కా సర్పంచ్ పదవి కొట్టాలి. నిజంగానే అన్న, ఈసారి మనం ఎట్లా చేసినా గెలవాలి. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? అరే, ముందు ఎవరెవరు పోటీ చేస్తారు, పాతోళ్ళైనా కొత్త అభ్యర్థులు ఎవరైనా నిలబడుతుర్రా, వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ ఉంది అది తెలుసుకోండి. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుర్రి. సరే అన్న, మనకు తెలియదు ఏముంది ఊళ్ళే, తెలుసుకుందాం. అట్లనే మన యువత పోరాగాలని, మన వాడకట్ట అమ్మలక్కల్ని, మహిళా సంఘాలని దగ్గర పెట్టుకోరి. వాళ్ళకి ఏం పని కావాలన్నా చేసి పెట్టుర్రా మీరు. సరే అన్న, అట్నే చేద్దాం. ఈసారి ఖచ్చితంగా మనం గెలవాలి. సరేరా, చెప్పినా అని గుర్తున్నాయి కదా. మిగతా విషయాలు రేపు సాయంత్రం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎవరా పొరి. సరే అన్న. ఏమైందన్న? మాట్లాడదామని పిలిచినావు, ఏం మాట్లాడతలేవు? ఏముందిరా, మీకు తెలియంది ఏమున్నది, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కదా, దాని గురించే మాట్లాడదామనరా. మనం ఈసారి కూడా మనం పోయినసారి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలరా. పోయినసారే బలిమీటికి అట్లా గిన్నె నోట్లతో బయట పడ్డాం. ఏ అన్న, మనమే అంటే వాళ్ళు ఇవ్వలే, ఈసారి కూడా పక్క గెలుస్తాం. అరే, ఇవ్వాలని నమ్మరాదురా. జనాలు కూడా మనకంటే మస్తు తెలివివంతులయ్యారు. జర చూసుకుంటా మెదలాల మనం. నిజమే అన్న, ఎవరిని నమ్మరాదు. ఓట్లు వేసేరాక నమ్మకం లేదు. అందుకేరా నేను అనేది,
మళ్ళీ మనమే గెలుతామని అతి విశ్వాసంతోనైతే ఉండద్దు, జర జాగ్రత్తగా ఉండాలి మనం. సరే అన్న. పోయినసారి ఎవరైతే మనకు ఓట్లు వేయలేదో ఆ లిస్టు తీసి వాళ్ళని జర గట్టిగా అరుచుకోవాలిరా మందుతోని. అట్లనే మనకి ఏతరని నమ్మకం ఉన్నోళ్ళని కూడా ఓ కంట కనిపెట్టుకొని ఉండుర్రి. సరే అన్న, నువ్వు ఎట్లా చెప్తా గట్టి చేస్తాం. అరే ఎట్లయినా మనమే గెలవాలిరా, లేదంటే ఈ 5 సంవత్సరాలు జరిగిందంతా కొత్తగా వచ్చినోడు బయటికి తీస్తారా. సరే అన్న. సరేరా, సాయంత్రం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఇక మీరు ఓరి. పొద్దున్నైతే బయలుదేరినా కానీ మీ దగ్గరకనే వస్తాను రా, ఇక్కడ ఉన్నారుగా, ఇక కలుద్దామని ఆగిన. ఎందుకన్నా ఏం పని? ఎందుకంటే కదా రా, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటున్నా. పోయినసారి పోటీ చేస్తే ఓడిపోతుంది, ఈసారి కూడా చేద్దామని అనుకుంటున్నా. సరే చెయ్యన్నా, దానికి ఏముంది? చేసుడే కానీ ఈసారి మందు డబ్బులు మంజుడు ఏది లేదు. పైసలు వంచకుండా మంచిదే కానీ మందన మంచద్దా అన్న? పోయినసారి 10 లక్షలు అప్పు తెచ్చి మందు వంచుతుంది, డబ్బు వంచుతుంది. తినేటోళ్ళు తినిరి, తాగేటోళ్ళు తాగిరి, ఓట్లు వేయకపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి తెచ్చి పెడదామన్నా నాకు డబ్బులు లేవు. అందుకే ఈసారి ఏం పంచులు లేదు రా. ఈసారి మనం ఏమి వేయకుంటే మనకు ఓట్లు ఎట్లా ఇస్తారే? అరే మనం నీతి నిజాయితీ కొద్దీ ఓట్లు అడుగుదాం జనాలను. వాళ్ళు కూడా గంతే నీతి కొద్దీ ఓట్లు వేసిరు అనుకో, మనం మంచిగా గ్రామాన్ని డెవలప్ చేద్దాం. వేయకపోతే మనం చేసేది ఏముందిరా, గంతే. సరే అన్న, చేసే ప్రయత్నం చేద్దాం. సరే మరి, కలుద్దాం మరి. అన్న రూపాయి కూడా పెట్టా అంటాను, గిట్ల అయితే ఎట్లా వెళ్తాం మరి మనం? ఏమోరా, పోయినసారి డబ్బులు వంచి అప్పుల పాలైండు, ఈసారి ఏడికి వెళ్ళి తెచ్చి పెడతారా? ఏమో ఎట్లుంటే గట్ల అవుతుంది. పోంపా. సరే పోంపా మరి. ఏమైందిరా, నిన్న చెప్పిన దాని గురించి ఎవరు ఏమేమి చేసుకొచ్చారా? అన్న నేనైతే మన వాడకట్టలు అందరికీ చెప్పిన, అన్న ఈసారి మళ్ళీ పోటీ చేస్తాడు, ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పిన. అందరు అయితే సరే అన్నారు. సరే ఇప్పుడు అందరికి అట్లే అంటారా? ఓటు వేసాక తెలియదు ఎవరు ఇస్తారు ఓటు అన్న. నేనైతే మన యూత్ అందరికీ చెప్పిన, అన్న మన క్రికెట్ ఇటు కొనిస్తా అన్నాడు, వాలీబాల్ ఇటు కొనిస్తా అన్నాడు, ఎలక్షన్ అయిపోయాక మందు తాగిస్తా అన్నాడు. అది అందరికీ చెప్పిన, అందరు మనకే సపోర్ట్ చేస్తా అన్నారన్న. సరే మంచిది. సంపదానికి ఏమైందో మీతో కనబడతలేడు, నిన్న రాలే ఇయ్యాల రాలే. అరే అన్న చెప్పుడు మర్చిపోయినా, ఆడు బాగా మారిపోయింది, ఆడు మా ఎమ్మలు తిరుగుతలేడు. అట్లనా? ఏమైంది రావానికి? అన్న ఆడొక వారం నుంచి తేడా ఉంటా అంటే ఏమైందని నన్ను అడిగితే నీ సర్పంచ్ పోటీ చేస్తా అంట. అరే గాడి సర్పంచ్ పోటీ చేసిన మొన్నటిసారి మన ఎంబడి తిరిగి ఇప్పుడు మన కాపోయిట్లో చేస్తే ఎట్లారా? ఏమీ ఏమేమనలేదన్న అన్ని, అది ఇట్లా ఎత్తానో మాకు కూడా తెలియదు. వాడు అసంటోడు కాదురా మరి, మన ఎవడో ఎగేసిండు. మీరు పొద్దుగాల పోయి ఒకసారి అంతో మాట్లాడి ఏ విషయమైనా నాకు ఫోన్ చేసి చెప్పుర్రా. సరే అరే సంపత్, నీతో మాట్లాడడం వచ్చిన. చెప్పురా, ఏంటిది? అరే నువ్వు చేసే పద్ధతి ఏం బాగలేదురా, మంచిగా దొరుకుతున్నావు కదా, నువ్వు పోతలేదా? అరే రామారాడకు, మేము మాట్లాడేది బండి గురించి కాదు. మన దేని గురించి రా? నువ్వు సర్పంచ్ పోటీ చేసే దాని గురించి రా. దాని గురించి నన్ను అడగకురా. అరే పోటీ అయితే నువ్వే కారా, నేను కాకపోతే ఇంకా వాళ్ళు అడుగుతావురా. అరే నేను ఒక్కనే పోటీ చెప్తున్నారా ఊళ్ళే, నేను చెప్తే మీకేమైతుందిరా? నువ్వు పోటీ చేసిన తప్పు కాదురా, అయినా సరే అందరం కలిసి సీనా నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు గిట్ల అయితే ఎట్లారా? సీనా ఏమనుకుంటాడు? ఇవ్వలేమనుకున్నా మంచిదరా, నేను పక్కా పోటీ చేస్తా. అరే నువ్వు మళ్ళా గట్లా అంటావేందిరా? నువ్వు కావాలంటే వార్డు మెంబర్ పోటీ చేయి, అన్నయ్య గెలిచినాక నేను ఉప సర్పంచ్ చెప్తారా? అరే వేడోళ్ళ గురించి మా దోస్తాన్ని కరెక్ట్ చేసుకుని నాకు ఇష్టం లేదురా. ఈ విషయం గురించి ఇంకోసారి మాట్లాడుకోరు, మీరు ఓరిరా. సరే తీరా, పోతాను, కోపానికి రాకు, పోతాను. ఏమయ్యారా రమేష్, సర్పంచ్ పోటీ చేయకుండా చేస్తానవారా? మొన్ననే చెప్తే కానీ ఈసారి ఒక్కసారి చేస్తా, డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టకుండా చేస్తా అని. నిన్ను కూలీలు చేసి చదివిపించినాము, ఇంత ఏదన్నా నౌకరీ చేసుకొని బతుకురా అంటే నీకు ఈ రాజకీయం ఎందుకురా?
అవ్వ చదువుకున్న వాళ్ళు అందరు నౌకర్ర చేస్తే రాజకీయాలకి ఎవరు వస్తారే? అట్లా నిలుచుంటా ఏమైతుందే? ఈసారి కూడా ఓడిపోతా గెలుస్తా. సరేరా, ఇక చెప్పు తింటలేవు కదా, ఇక అప్పుల పాలైతే కాకు, జాగ్రత్తగా మీద. సరేనే, సరే. హలో, అరే ఎక్కడన్నారా? రేపు నామినేషన్ వేద్దాము, ఏర్పాట్లు అన్నీ చూడుర్రి. ఈసారి కూడా నిల్చుండే పక్క. సరేరా, మనం సాయంత్రం మాట్లాడుకుందాం మళ్ళీ ఏ విషయం అన్నది. రేపు మాత్రం నామినేషన్ వేద్దాం, మీరు అందరూ రెడీ ఉండుర్రి. సరే, ఓకేరా. అవురా, సంపద గారికి మొన్న మనం చెప్పింది ఏం చేసిండట? నిల్చుంటాడటనా వాళ్ళ అన్నకి భయపడి సపరేట్ ఉంటాడటనా? అన్న నిలుసుడు పక్కన అట్నే నిన్న నాకు కలిసి చెప్పిండు. సరేరా, ఇగో ఈ డబ్బులు కొంటపోయి సంపదకి ఇచ్చి నామినేషన్కి ఇష్టానికి అన్ని రెడీ చేసుకోమని చెప్పుర్రా. సరే అన్న. అరే ఆగుర్రా. అరే ఈ విషయం మన మధ్యలోనే ఉండాలిరా. సంపదని మనమే నిలబెడతామని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియదురా. సరే అన్న, ఓళ్ళకి తెలియకుండా చూసుకుంటావు అన్న. అరే ఎవరు చూడకముందు డబ్బులు ఇర్రి, వాంతో నువ్వుకే మాట్లాడకుర్రి. ఎవరన్నా చూస్తే డౌట్ వస్తుంది. పోయిరా పోర్రి. తెలుసా కదరా సంపత్, చెప్పు. అన్న నువ్వే చెప్పా, ఎందుకు వచ్చినావు కదా? నేను ఎందుకు వచ్చాను నీకు తెలియదారా? సర్పంచ్ పోటీ చేస్తాను కదరా, నిజమేనా? నిజమే అన్న, చేస్తానా. మొన్నటిదాకా నాతోనే తిరుగుతుంది కదరా, మరి చెప్పలేదా నాతో? నేను సడన్గా నిర్ణయం తీసుకున్నాను అన్న, అందుకే చెప్పలే. ఇది నీ నిర్ణయమేనా? ఎవరు ఉన్నారా నేను ఎంత అన్న అడుగుతాను కదా, చెప్పు. ఆడన్నా అడుగుతున్నా, చెప్పు. లేదన్నా, నాకు ఇవాళ చెప్పాలి నా నిర్ణయం. అరే తమ్ముడు, నేను చేస్తామని తగల కూడా అనుకోలేదా? మొన్నటిదాకా నాతో తిరిగి ఇప్పుడు నాకే ఎక్స్ చేస్తే ఊళ్ళో నా పరువు ఉంటుందా? అన్నా నేను గవర్నర్ ఆలోచించలేదే, నేను పోటీ చేద్దాం అనుకున్నా, చేస్తాను అంతే. తమ్ముడు, ఎన్ని సంవత్సరాలు అవుతున్నాడు నాతో కాబట్టి ఎన్నడా ఏమన్నా అన్నారా నేను? ఏమన్నా అన్న, పోనీ నువ్వు అడిగిన పని నేను ఎప్పుడన్నా చేసి పెట్టలేదా? చేసి పెట్టినావన్నా. 3 నెలల కింద అమ్మకి పానం మంచిగా అంటే 20,000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ అడిగినారా తమ్మి నిన్ను? లేదన్నా, అడగలే. మరి నీకు నేను ఏం తక్కువ వేసినా ఇట్లా వేస్తున్నావురా నువ్వు? సరేరా, నీకు చెప్పేది రేపినా, నేను పోతున్నా. అరే నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేనా? నువ్వు అట్టిగా ఈ రాజకీయాలు ఎందుకురా మనకి? నువ్వు గెలువు అది కాదు ఇది రోజు. ఇప్పటికైనా అన్నకు సారీ చెప్పి అయినది అయిన తప్పైందని చెప్తాం. మనకు అన్ని ఎన్ని చేసి సరేరా పాడన్నా, సారీ చెప్తా. అన్న సారీ అన్న, నువ్వు ఇంతగానో బాధపడతావు అనుకోలేదు. నేను ఇక పోటీ చేయను. అరే తమ్ముడు, నువ్వు తప్పు ఏమని నాకు తెలుసురా. సరే నేనేమనుకోను కానీ నిన్నెవడో ఎగేసిండ్రా, ఆడెవడో నాకు ఎప్పుడు. అరే సంపద గారి దగ్గరికి సీనా నచ్చింది గారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినిపోమావురా. అన్న సర్పంచ్ వినోద్ అన్న, ఎన్ని రోజులు తిరుగుతావురా ఇట్లా ఆ నెంబడి ఈ నెంబడి వాడి, నువ్వు పోటీ చేయరా, నీ ఖర్చు నేను పెట్టుకుంటా అని అన్నాక నీ పోటీ చేసిన అన్న. సరేరా, అయిపోయింది కదా అయిపోయింది, రేపటి నుండి మనోళ్ళతో రా. సరే అన్న, వస్తా. ఏమైందిరా, మీరు వేయిన పని అయిందా? ఏదో ఆదరాబాద్ ఉరికెత్తారు. అన్న అక్కడికి పోయేసరికి సంపదను సీనాన్న కలిసిండే, వాళ్ళు మాట్లాడుకుంటారు, అందుకే మేము ఆదరబోదు ఊరికొచ్చాం. అవునారా? సంపద గారు ఏమంటాడు మరి? వాళ్ళిద్దరు కలిసి ఏం ముచ్చట పెట్టుకుంటారా? అన్న సంపద గారు మనకు పెద్ద దెబ్బేసిండే, ఈ పని మనమే చేపిస్తాను అని సీనాన్నతో మొత్తం చెప్పిండే. సరేరా, మీరు భయపడకుర్రి. ఈ ప్లాన్ పోతే ఇంకో ప్లాన్ వేద్దాం, మనల్ని ఎవ్వడు ఏం చేయర్రా. సరేరా, జరిగిన దానికి మీరేం చేస్తారు? ఆ మైపాల్ గారి షాప్ కాడ కోరి, నేను ఫోన్పే కొడతా, మనిషికో బీరుదా పోరి. సరే అన్న. కోర్రా. అరే మాజీ, నా మనసుతోని నా మీద పోటీ చేయించి నన్నే ఊడగొడదాం స్కెచ్ ఎత్తావరా నువ్వు? ఇక నీకు ఎత్త చూడరా స్కెచ్.
పైసలతో మనకన్నే ఒడవాలని చూసిండ్రా వాడు. ఆడు పోయినసారికి ఇది జిమ్మిక్కులు చేసి గెలిచిండ్రా. ఈసారి ఎట్లానే చేసి మనకి చెక్ పెట్టాలరా మనం. అవునా, మనోని మనకే ఎక్స్ చేసిండు. ఈసారి మనం ఏదో ఒకటి చేయాలన్నా. అరే తొందర పడకురి. ఆడు మనల్ని దొంగ దెబ్బ తీయాలని చూసిండు, కానీ మనం కొట్టే దెబ్బకు ఆడు ఇంకోసారి మన జోలికి రావద్దు. అవును నిజమన్నా, ఏం చేద్దామంటావు మరి? రేపటి నుండి వాళ్ళ ప్రతి మూమెంట్ కనిపెట్టి వాళ్ళ మీద కన్నేసి ఉంచండి. ఎలక్షన్లు అయిపోయే వరకు ఎక్కడొక్కడ దొరకపోరు. దొరికినప్పుడే చెప్తాం వాళ్ళ సంగతి. సరే అన్న, రేపటి నుంచి వాళ్ళు ఏం చేస్తారో కన్నేసి ఉంచి అన్నీ నీకు చెప్తాం. అది ఓకే, కానీ ఈసారి మరి ఎలక్షన్కి ఏమంటావన్నా? పోయినసారి దగ్గరకు వచ్చి పోయినాం కూడా. పోయినసారి కన్నా ఇంత ఎక్కువనే చేయాలి. అట్లా అయితేనే మనం ఈసారికి వెళ్తాం. పంచుడేరా, పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పంచుడే, ఖచ్చితంగా గెలుచుడే. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ టైం అవుతుంది. నామినేషన్ వేసేద్దాం పారి. సరే అన్న. అరే ఇంకో ముచ్చట్రా, మనం ఇవాళ దాకా మాట్లాడుకున్న ముచ్చట్లన్నీ ఆ సంపద అని చెప్పకూరి. మళ్ళీ వాడు ఇక్కడ చెప్పాడు అనుకో, మళ్ళీ తర్వాత మనకి ఇబ్బంది అవుతారా. సరే అన్న. సరే. సార్ ఏమైందన్నా రమ్మన్నా కదా, నామినేషన్ ఓడేనా? వేసుడారా, వేద్దామని రమ్మన్నా. పారా పారి కార్తీక్. అన్న వినోదానంలో సీనన్న ఇయ్యాలనే ఎత్తురాడగా నామినేషన్, మనం కూడా ఇయ్యాలనే వేద్దామా? వేసుకొని వాళ్ళతో మనకేంద్రా, ఇలా వేసేద్దాం అనుకున్నాం మనం. ఇలా వేసేచ్చినాం అనుకో, రేపటి ప్రచారం చేసుకోవచ్చు. ఓ పని అయిపోతుంది రా. ఇలా పోదాం పారి. సరే అన్న, వేసేద్దాం పైగా. అన్న నిన్నగా వినోదా నెంబర్ తిరిగి సంత కలిసిండే నిన్న రాత్రి నాకు. అవునా, నేను నిన్న కలిసిండ్రా. ఏమన్నాడు? రమేష్ ఎంబడి ఏం తిరుగుతావురా, రూపాయి పెట్టేటోడు కాదు, తాగిపించేటోడుగా తినిపించేటోడు కాదు. మా ఎనబర్ రా, వినోదన్న చెప్పి రోజు బిర్యానీ తినిపిస్తావా అన్నాడన్న. అవునారా, నిజమా? వాళ్ళు ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడల్లా అన్ని గివ్వే కథలు పడతారా. మొన్న సీన్ ఎంబడి తిరిగే పిల్లగాని కూడా సీన్కే ఎక్స్ నిలబడు అని వినోద్ ఎగేసిండట. సీన్ పోయి మళ్ళా మాట్లాడి కాంప్రమైజ్ చేసిండట. సరేరా, ఏదేమైనా కానీ నేను ఏం తినిపించకున్నా తాగిపించకున్నా నాకు ఇంతగానో సపోర్ట్ చేస్తారు మీరు. నేను గెలిచినాక మీరు అంతమందం సహాయం చేస్తారా? ఏ అన్న గంట పెద్ద మాట ఎందుకే, నీ ఇక్కడ ఉన్నప్పుడు తాగిపోయలేదా తినిపించలేదా? అంత మాత్రం సపోర్ట్ చేయమన్నా. ఏం నామినేషన్ వేసేద్దాం. సరే బా. నామినేషన్ అయిపోదామంటే ఇక టైం అవుతుంది, పోవద్దా అన్న? అరే నేను మీకోసమే చూస్తున్నా, పారి ఇప్పటికే లేట్ అయింది, నడువురి. నమస్కారం సార్. నమస్తే వినోద్ గారు, కూర్చోండి. ఏంటి సార్, మా ఊళ్ళో ఎవరికి విలువన్నో ఎవరికి విలువద్దో తెలిసినట్లేదుగా మీకు ఇంకా. ఎందుకు వినోద్, ఏమైంది? అన్నా మనల్ని అంటాను. సరేరా ఆగు. అదే సార్, సర్పంచ్గా గెలిచేటోడు ఎవడు గెలవనోడు ఎవడు తెలియక ముందే అందరికీ కుర్చీలేసి మర్యాద చేస్తారు కదా. ఒక్కసారి గెలవంగానే ఎగిరెగిరి పడడం కాదు సార్, ఈసారి గెలిచి చూపించమను, నేనే లేచి మర్యాద ఇస్తా. ఆగండి సీన్ గారు. వినోద్ గారు, మాకు అందరూ సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. మీరు వచ్చిన కార్యక్రమం ఉంటే చూసుకుని వెళ్ళిపోండి. నమస్కారం. ఎలక్షన్లు అయిపోయినాక ఒక్కొక్క సంగతి చెప్తాం. సీన్ గారు, మీ పేపర్లు కూడా ఇవ్వండి. ఏం సంగతి లీడర్ సార్, లోపల బాగా ఎగిరెగిరి పడుతున్నావు. ఎవరు ఎగిరెగిరి పడేది, నువ్వు అనేనా? ఒక్కసారి పోటీ చేసి సర్పంచ్ కాగానే ఊరు మొత్తం నీదైపోయింది. ఊళ్ళో ఎవరు వేరేటోళ్ళు పోటీ చేయద్దు, గెలవద్దు అయ్యా. ఒక్కసారి కాదు, ఈసారి కూడా గెలుపు నాదే. మీరు చూసుకుంటుండడు తప్ప మీరు చేసేది ఏం లేదు. ఈసారి ఏదో డాల్ బోల్ చేసి గెలిచినావు, కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి నేనే పక్కా గెలుస్తా. ఈ సీన్ అంటే ఏందో నీకు చూపిస్తా.
నేనుండగా ఈ ఊళ్ళో ఇంకోటి సర్పంచ్ గెలుచుడు అనేది అదో కళ. సరే చూసుకుందాం. అన్న సంపద నిలబెట్టే సినాన్నకు తెలిసింది కదా, మరి మనకేమన్నా పుల్లలు పెడతాడంటవా అన్న? తమ్ముళ్ళు ఎవడు ఎన్ని పుల్లలు పెట్టినా మీరు టెన్షన్ పడకుర్రి, భయపడకుర్రి, నేను అన్ని చూసుకుంటా, మీరైతే టెన్షన్ పడకుర్రి. సరే అన్న, ఇలా రమేష్ కూడా నామినేషన్ వేసిండట. రమేష్ తోటి ఎట్లా అన్న మరి? గైనతో ఏమవుతుందిరా, ఇద్దరు పోరాలను వేసుకుని ఎప్పుడు నీతి న్యాయమని తిరుగుతాడు. గైనతో ఏమవుతుంది అన్న? అరే ఇవాళ రేపు ఎవరిని తక్కువ అంచనా వేయద్దురా, రేపు వాడే మనకు ఏకోయి మేకవుతాడు. నేను ఆ రమేష్తో రేపు మాట్లాడతా కానీ మీరైతే టెన్షన్ పడకుర్రి. సరే అన్న, ఇప్పటి నుంచి పోదాం ప్రచారానికి. అరే ప్రచారానికి తిరుగుదాం కానీ ప్రచారానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉన్నదిరా. అన్న ఏం పని చెప్పు, చేద్దాం. అరే మీరు ఇలా రాత్రి మన కారు పట్టుకొని 10-12 వరకు ధర్మారం పోర్రి. ధర్మారంలో మందు మాట్లాడి పెట్టిన ఇలా ఖచ్చితంగా మందు రావాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బాగా స్ట్రిక్ట్ అయ్యేటట్టుంది 2-3 రోజులల్లో. సరే అన్న, పోయి తీసుకొస్తాం. సరేరా, మీరు ఎవ్వరు వేయినా మంచిదే కానీ మందు మీద మాత్రం బాగా నిఘా ఉన్నదిరా. ఈ మేడారం కాడ చెక్ పోస్ట్ ఉన్నది. మీరు ఆ రాజరాంపల్లె తొవ్వ నుంచి ముంజంపల్లి గుట్ట కాడ నుంచి ఆ సమ్మక్క గద్దెల కాడ తొవ్వ ఉంటుంది. ఆ తొవ్వ నుంచి మీరు రారి, కొంచెం జాగ్రత్తగా రావాలి. మన మీద ఇవరకే ఆ సీన్ కానీ కన్ను ఉన్నది కాబట్టి మనం పక్కన బందీ చేయాలి. మీరు పోయేది కూడా ఎవరికి తెలియవద్దు, మందు పోతున్నామని జాగ్రత్తగా తీసుకురావాలి. అన్న నువ్వు చెప్పిన తొవ్వ నుంచి అలా తీసుకొస్తాను, ఎవరు తెలియకుండా. సరేరా, మరి ఎవరెవరు పోతారు, ఎవరు పోయినా కానీ జాగ్రత్తగా పోయి రావాలి మరి. సరే అన్న, టైం అయితే పోయేస్తాం అన్న. అన్నా ఏమైందిరా, ఆధార్ బోర్ ఊరికి వస్తారు, ఏమైంది అన్న? ఇలా వినోద్ అన్న మంది ఎప్పిస్తానని తెలిసిందండి. ఇలా రాత్రికి ఆ సాయిగాడు ఉంది, సంతగాడు ఇద్దరు పోతారని తెలిసింది. అవునారా? ఈ టైం కోసరా మనం ఎదురు చూసేది. మన సంగతి చెప్తాం కానీ అవి మేడారం కాడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఎట్లా పడతారంటారు వాళ్ళు? అన్న నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ముంజపల్లి గుట్టలోకి వెళ్ళొస్తారే, ఇట్లకెళ్ళైతే రారు. సరేరా, నేను చూసుకుంటాను, మీరు వేరే పోరి. సరే అన్న. ఏమైందిరా, మళ్ళీ బండి ఎందుకు ఆపినవురా? అరే ముంగడ చూడరా ఒకసారి, పోలీసు వాళ్ళు ఉన్నారు. సార్ బండి ఎత్తాంది, చూస్తావేంది ఆపు. పోలీసులు ఉన్నారు కదా, ఇటు పంపారా, వెనకకి మరి పంపారా? గంతానం ఎందుకు భయపడుతున్నావురా? అన్నకు ఫోన్ చేస్తే చాలు, టచ్ వేయలేరు. ఓ పిసోడా, అది అట్టే అప్పుడు రా, ఇప్పుడు కారు నిండా మందే ఉందిరా. మనం గింత గుట్టలకి వెళ్ళొస్తే ఇక్కడ అడ్డేసిరు, వెనుకోతే పట్టుకోరారా. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా, నాకు భయం అవుతుందిరా. ఇక్కడ వచ్చినాక భయం అయిందిరా, పోదాంపా. అరే ఎట్లా? అరే ఆగురా, అరే సార్ ఒకటి ఆరిపోతాడు. ఏ కానిస్టేబుల్ నన్ను పట్టుకోవా. ఏ ఆగురా, అరే ఆగురా. అరే బాబు కార్ దిగు. ఏమున్నాయిరా ఇంట్లో? ఏమున్నాయిరా? సార్ మా కార్లు ఏమి లేవు, మీకు వాళ్ళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి మాట కొద్ది విడిచిపెట్టారు. ఏమ్రా తమాషా చేస్తున్నా, నాకే వార్నింగ్ ఇస్తున్నావు? చల్ డిక్ ఓపెన్ చేయి, ఏముందిరా ఇంట్లో? ఆగాను సార్, మా అన్నకు ఫోన్ చేస్తా ఒకసారి. ఎవర్రా పోనీ. ఏ కానిస్టేబుల్ ఆడు దొరికిండా? సార్ ఆడు దొరకలేదు సార్, ఉరికిపోయి గుట్టెక్కిండు. సరే వన్ సంగతి తర్వాత కానీ డిక్ ఓపెన్ చేయి.
ఏంద్రా బాబు ఇది ఏం లేవన్నావు గారా? అది కాదు సార్. చల్, అది కాదు ఇది కాదు ఏంద్రా తమాషాలు చేస్తున్నావా? ఏ స్టేషన్ ఉన్నాయా బండి? తమాషా చేస్తున్నా ఎక్క బాబు ఎక్కువ. అరే ఏమైందిరా సంతు, రాత్రి నుంచి మీరు ఇద్దరు ఫోన్లు కలపలేవు, మందు కానీ పోతుంది అటే ముడితే నాకేమో టెన్షన్ అవుతుంది. అసలు ఏమైందిరా? అన్న రాత్రి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అదే. ఏందిరా పోలీసు వాళ్ళు పట్టుకున్నాడు? ఏందిరా నేను మీకు గంత మంచిగా చెప్పి పంపించింది కారా? ఏమైందిరా? నేను ఫోన్ చేసి మాట్లాడకపోయినా, నాకు ఫోన్ చేస్తే ఏమవురా? ఎక్కడన్నా పోలీసు వాళ్ళు పట్టుకున్నాక ఆధారబాద్ నేను సెల్ అన్ననే మర్చిపోయి ఉరికిన సాయి అని మందు పోలీసు వాళ్ళే పట్టుకోవేరు. అరే రాత్రి గింత జరిగిందారా? మన ప్లాన్ ఎట్లా లీక్ అయింది? ఇదంతా ఖచ్చితంగా సీన్ కాని పనేరా. నేను ఎస్ఐ సార్తో మాట్లాడదా, నువ్వు పోయి స్నానం చేసి రాపో, మనం ప్రచారానికి తిరుగుదాం. అమ్మో అన్న ఎట్లా తెలిసిందో అన్న, పోయి రెడీ అయ్యేస్తాను నేను. అగో రమేష్ అన్నట్టు వచ్చినావు కానీ నీ కొరకే వచ్చిన అన్న రమ్మన్నాడట ఎందుకో మాట్లాడడానికి. మరి ఉన్నాడా? ఉన్నది అన్న రమేష్ అన్న వచ్చి నేను మాట్లాడదా అన్నమాట. కోసం మనం నేనే రమ్మన్నా మాట్లాడదాం. నమస్తే రమేష్. నమస్తే అన్న. మంచిదేనా? నమస్తే. ఏం సంగతి అన్న, ఎందుకో రమ్మన్నవాటగా? సర్పంచ్ కి నామినేషన్ వేసినవాట కదా, పనులు ఎక్కడ రాక వచ్చినాయి? ఏదో చేస్తానన్న, నా ప్రయత్నం నేను చేసుకోవాలి కదా. రాజకీయం అంటే ఫ్యాన్ కింద కూర్చొని కమ్మలు మర్రేసినట్టు కాదా? నీకు ఎందుకే రాజకీయం? నా మాటిని నీ నామినేషన్ విత్డ్రా చేసుకో. నీకు ఏమైనా ఖర్చు అయిందో 50,000 1,00,000 నేను ఇస్తా. నామినేషన్ విత్డ్రా తీసుకో. చూడన్నా, నువ్వు 5ో 10ో ఇస్తే నేను జేబులో పెట్టుకొని మూల కూర్చుంటానికి నేను రాజకీయాలకు రాలేదు. ఏదో నా వంతుగా జనాలకు మేలు చేద్దామన్న ఉద్దేశం కొద్ది వచ్చిన. ఏంటా నువ్వు చేసే మంచి అంటే మేమేమైనా చెడు చేస్తానా? రాజకీయాలలో నలుగురు పొగుడతారు, నలుగురు తిడతారు, అన్ని చూసుకుంటూ పోవాలి. నీకెందుకే రాజకీయం? ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటానా, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అంతేగాని నన్ను ఏదో భయపెట్టాలని చూడకండి, ఓకేనా? సరే మనం స్పాట్కి వెళ్దాం పా. ఓకే సార్. కార్ది సార్ నమస్కారం సార్, ఎస్ఐ గారు. నమస్తే వినోద్. ఏం శాంతి, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినావు? మిమ్మల్ని మర్చిపోదామా సార్? సరే ఇప్పుడు పడ్డ పని ఏందో చెప్పు. ఏం లేదు సార్, రాత్రి మీరు పట్టుకున్న బండి మనదే సార్. కొంచెం దాన్ని మీరు చూడడానికి ఇచ్చిపెడితే నాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు సార్. వినోద్, నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కార్లో మందు రెడ్ హ్యాండెడ్గా దొరికింది, అర్థమవుతుందా? నేను రూల్స్ ప్రకారం ఏం చేయలేను. ఏంటి సార్, మీకు తెలియని రూల్సా, మాకు తెలియని రూల్సా? కొంచెం చూడడానికి ఇచ్చిపెట్టదు సార్. చూడు వినోద్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నేను ఇప్పుడు ఏం చేయలేను. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే మాట్లాడదాం. సార్ కొంచెం చూడండి సార్. ఆ మందు బండి ఇచ్చిపెట్టకుండా మంచిదే, కానీ మా పిల్లగాన్ని అయితే ఇచ్చిపెట్టడు సార్. వాళ్ళు ఇంటికి టెన్షన్ పడతారు సార్. అవునా, వాడు నాకే వార్నింగ్ ఇస్తుండు, వాడిని ఇప్పుడు వదిలిపెట్టి అంటున్నావు. ఎట్లా వస్తాడు వాడు? ఆఫ్టర్ ఎలక్షన్ల వరకు వాడు లోపలికి వెళ్ళి బయటికి రాడు, అర్థమవుతుందా? వాడు తమాషాలు చేస్తున్నా, వాడిని ఇష్టం ఉన్నట్టు వల్గర్గా మాట్లాడిండు వాడు. కానిస్టేబుల్ కార్ దీవే. రపామా? నమస్తే అన్న. ఏం సంగతిరా, ఎట్లుంది ఊళ్ళో వాతావరణం? అరే అన్న, ఏ వాడకైనా కూడా అంతా మనకు అనుకూలంగానే ఉన్నది. ఎవ్వరు చూడు సీన్ అన్నకే మన ఒకటి అంటారు.
ఈసారి నీ గెలుపు ఖాయం. జనాలు గట్టినే అంటారా, మన ప్రయత్నం మనం గట్టి చేయాలి. పోయినసారి చూసినాగా మన పరిస్థితి ఏమైందో. సరే అని మొన్న బండి బయటికి వెళ్ళింది అంటున్నారా మరి? ఏ అన్న బండి బయటికి వెళ్ళి ఎలక్షన్లు అయిపోయాక బండి బయటికి వెళ్ళాలన్నట్టు ఇస్తాయి. సాయిగాడు బండి ఎలక్షన్ అయిపోయాక లోపలే ఉంటుందట, బయటికి వెళ్ళి బండి అన్నట. అరే అన్న, ఆ సంపిగాడు ఒక్కడు తప్పించుకున్నాడు అట్నే. అసలు వాడు ఊరం దొరుకుతా అయిపో. తప్పించుకొనిరా తప్పించుకొని, ఇంకా ముందు లేదారా టైం, లేకపోతే మనకే పుల్ల పెడతారా అరా వాళ్ళు. అరే ఆ లొల్లులన్నీ గంగలో పోనీరా, ఇంక ఎలక్షన్ 2 రోజులే ఉన్నది. బయట ఉన్న వాళ్ళ లిస్ట్ తీసిరా, వాళ్ళకి ఫోన్లు వేయరి, అవసరం అనుకుంటే వాళ్ళకి బస్ ఛార్జీలు ఫోన్పే కొట్టుర్రి. వాళ్ళు ధర్మం నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి మనకు ఆటోలు మాండాయి, ఆ వెహికల్ అరేంజ్ చేయరి. ఊళ్ళో ఉన్న ముసలోళ్ళకి కూడా వాళ్ళు నడవసాత కాదు, వాళ్ళ వెహికల్ పెట్టుర్రి. వాళ్ళు ఇక్కడ ఇంటికి అంచెల్లి ఓటేసి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు బాధ్యత మీదే. మంచిగా చూసుకోరు, ఏ వ్యవస్థలో మనకు లోటుపాటు లేకుండా వేయరి. ఓకేనా, అర్థమవుతుందా? చేద్దాం. సరేరా, చెప్పిన అన్న అయితే మంచిగా గుర్తుపెట్టుకోరి. టైం అవుతుంది, ప్రచారం. అవ్వా ఓయ్ ఓయ్, ఏంద్రా ఏమో ఊకే కాడవాడు అటు వెళ్తావు? ఏందంటే మేమే అందరు ప్రచారం చేసుకుంటారు, మనం ప్రచారం చేయొద్దా? పోదాంపా, ప్రచారానికి పోదాంపా. ఏం ప్రచారం చేయాలరా, నాకు సాధన అయితే లేపా. నువ్వు చెప్పు తినవు, ఏం లేదు. ఎందుకురా ఇక నేనేం తిరగాలరా ఊరు? పైసలు అంటే వంచలేకపోతే కనీసం ప్రచారం అన్నా చేయొద్దానే? మన ఇంట్లో మనం ఉంటేనే ఓట్లేస్తారా? ఎందుకురా ఈ బాధ అంతా నీకు? నీకేం బాధ వచ్చిందిరా? నువ్వు ఈ బాధలన్నీ ఎందుకు పడతావురా? సరే సరే, ఇప్పుడు గవ్వన్నీ ఎందుకే, ఇక మీ సోపతి గారు ఉన్నారు కదా, వాళ్ళందరిని తీసుకొని రాపో, మంచిగా పాటలు పాడుకుంటా ప్రచారం చేద్దాం పో. సరేపా, మరి నీ ఇష్టం, ఇక పోయేస్తాం బా. ఏం చేస్తున్నావా? అయ్యో తింటానావా? చేది అట్లే పెట్టుకొని వచ్చినావా? ఇగో ఇది మన బాటిల్ గుర్తావా? ఈ బాటిల్ గుర్తుంచుకునేది సెకండ్ నెంబర్, సీరియల్ నెంబర్. మర్చిపోకూడదు మనం ఈసారి. ఖచ్చితంగా ఈసారి అన్నని గెలిపియాలి మనం. అవునా అవును బాటిల్ గుర్తు కోటే, ఇది సీరియల్ నెంబర్ సెకండ్ మనది. బాటిల్ గుర్తు రవాణాకి చెప్పు. నాకు అందరికి చెప్పు, అందరికి చెప్పు, నాకు చెప్పక్క. ఫోటో వేయాలి అన్న. ఓకే. వనారమ్మ సినారమ్మ మల్లెవు శివనారి మల్లెగా శివనారి. 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 మల్లె పూలన్నీ ఎవరు శివనారి ఎవరు శివనారి. మల్లె పూలన్నీ ఎవరు శివనారి ఎవరు శివనారి. ఆ మల్లె పూలన్నీ ఎవరు శివనారి ఎవరు శివనారి. ఆ మల్లె పూలన్నీ ఎవరు శివనారి ఎవరు శివనారి. పోసేనే రాగమ్మ గోళ్ళ నిండా పూలు గోళ్ళ నిండా పూలు. సారి ముచ్చాలో మునేసారి ముచ్చాలో మునిసేనే పూచావా మునేసారి ముచ్చాలో మునేసారి ముచ్చాలో. మునేసారి ముచ్చాలో అయితే కౌని మీద కన్నులో కౌని మీద కన్నులో. మునేసారి ముచ్చాలైతే కౌని మీద కన్నులో కౌని మీద కన్నులో. మునేసారి ముచ్చాలైతే కౌని మీద కన్నులో కౌని మీద కన్నులో. మునేసారి ముచ్చాలైతే కౌని మీద కన్నులో కౌని మీద కన్నులో. కౌని మీద కన్నులైతే కథలకేమో సజ్జాలో కథలకేమో సజ్జాలో. 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 వనారమ్మ సినారమ్మ బంతివు శివనారి బంతిగా శివనారి. 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 ఈ బంతి పువ్వులన్నీ ఎవరు శివనారి ఎవరు శివనారి. ఆ బంతి పువ్వులన్నీ ఎవరు శివనారి ఎవరు సదన రవాణా కోటయ్యరే రవాణా కోట కాండి గుర్తు కోట సత్తవా సదన.
మల్లె పువ్వు వనములోని పువ్వే పూసిందే నగాదారిలో పువ్వే పూసిందే నగాదారిలో మల్లె పువ్వు వనములోనే పువ్వే పూసిందో నగదారిలో పువ్వే పూసిందో నగదారిలో ఎవరు దాని అడగవసల్లే నగాదారిలో అడగవసల్లే నగాదారిలో ఆ పువ్వు ఎవరు దాని అడగవసల్లే నగదారిలో అడగవసల్లే నగదారిలో రాగన్న గుండెల నిండా నగదారిలో గుండెల నిండా నగదారిలో నిండా నగదారిలో గుండెల నిండా నగదారిలో పత్తి పువ్వు వనములోన పువ్వే పూసిందే నగదారిలో పువ్వే పూసిందే నగదారిలో బంతి పువ్వు వనములోన పువ్వే పూసిందే నగదారిలో పువ్వే పూసిందే నగదారిలో పత్తి పువ్వు వనములోన పువ్వే పూసిందే నగదారిలో పువ్వే పూసిందే నగదారిలో బంతి పువ్వు వనములోన పువ్వే పూసిందే నగదారిలో పువ్వే పూసిందే నగదారిలో పువ్వు ఎవరు దాని అడగల తల్లి నగదారిలో అడగల తల్లి నగదారిలో ఆ పువ్వు ఎవరు దాని అడగవ తల్లి నగదారిలో అడగవ తల్లి నగదారిలో మెడలో నిండా నగదారిలో మెడల నిండా నగదారిలో ఆ పువ్వు రామేశ మెడల నిండా నగదారిలో మెడల నిండా దిక్కునని ఎలా నీయలో మరి ఎన్నెల ఒడిసింది నీయలో తూర్పు దిక్కునని తూర్పు దిక్కునని ఎలా నీయలో మరి ఎన్నెల ఒడిసింది నీయలో తూర్పు దిక్కునని ఎన్నెల ఎన్నెల నీయలో నీయలో మరి ఎన్నెల కోనాల నీయలో ఎన్నెల ఎలుగుల్ల నీయలో నీయలో మరి ఎవరు వచ్చిర నీయలో ఎన్నెల ఎలుగుల్ల నీయలో నీయలో మరి ఎవ్వాల చీర నీయలో ఎన్నెల ఎలుగుల్ల నీయలో నీయలో మరి రావే సూరాంగ నీయలో ఎన్నెల ఎలుగుల్ల నీయలో నీయలో మరి రావే సూరాంగ నీయలో రామే సూరాంగ నీయలో నీయలో మరి ఏమి తెచ్చేనే నీయలో రామే సూరాంగ నీయలో నీయలో మరి కండి గురుతూల నీయలో కండి గురుతూక నీయలో నీయలో మరి ఓటు వెయ్యాలి నీయలో ఎన్నెల ఎన్నెల నీయలో నీయలో మరి ఎన్నెల కోనాల నీయలో ఎవరన్నా ఈ కాండి గుర్తుకి ఓటేయాలి దయచేసి కనకవా ఇగో కాండి గుర్తు ఓటే బిడ్డ కాండి గుర్తుకోటే దయచేసి నీళ్ళకు ఏటివో నీల నిరసుండవే గొల్లబా నేను నీ కొరకై వచ్చిలేనా నన్ను నియమతో అడిగేవు నీకేమి పని కలిగాను ఈ కృష్ణ నియమగా జరపరాదు పని ఏమైనా నన్ను పాటించి అడిగేవు పని నీకు తెలియదా బా ఇంత పశుపాలవో ముద్దులే ఆ తెలిసింది కానీ నాకు తెచ్చి ఏమిచ్చేవు తేటంగా జరపరాదు ఈ కృష్ణ మాటన్న నిలపరాదు పేరు పెట్టుకున్న పెన్నిటి ఆగొల్ల పేరన్న పెట్టలేదో నాకు దారన్న చూపలేదో ఈ పేరు పెట్టుకున్న పెన్నిటి ఆగొల్ల పేరన్న పెట్టలేదో ఈ కృష్ణ దారన్న చూపలేదో ఎవరని ఇది వచ్చినదా
ఏ ఊరని ఓ చిన్నదాన నీ ఊరు చెప్పండి నిన్ను నేను ఎందుకు నాతోని నీకేమి పని ఎందుకు నీ ఊరు కావాలి నువ్వు కావాలి నీతోని నాకు ఒక పని కావాలి నా ఊరు ఎందుకు నేను ఎందుకు నాతో నా ఊరు ఎందుకు నేను ఎందుకు నాతోని నీకేమో పని కలిగింది నీ ఊరు కావాలి నువ్వు కావాలి నీతోని నాకు ఒక పని కావాలి పని ఏమో మరి నన్ను పాటించి అడిగేవు పని నీకు తెలియలే బామా ఇంత పసిబాలవా ముద్దులేమా తెలిసింది అని నాకు తెచ్చి ఏమి ఇచ్చేవు తేటంగా తెలపరాదో ఈ కిష్ట మాట నిలపరాదో నీళ్ళకు పోయేటి ఓ నీళ్ళ నిలుస్తుండవే గొల్ల బావా నేను నీ కొరకై వచ్చిలేమా నీళ్ళకు పోయేటి ఓ నీళ్ళ నిలసుండవే గొల్ల బావా నేను నీ కొరకై వచ్చిలేనా అప్పన్న పాట ముప్పిడి తోట గట్టలో ఉన్నది గౌరెడ్డి పాట ఆ ఊరు కాదే ఓ చిన్నదాన నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా నా ఊరు ఎందుకు నేను ఎందుకు నాతోని నీకొక పని ఎందుకు నన్ను పాటించి అడిగేవు పని నీకు తెలియదా బామా ఇంత పసిబాలవా ముద్దులేమా సిగ్గు చింతల పల్లెల పెళ్లి రంకుల రావయ్య పల్లె మాది సిగ్గు చింతల పల్లెలంట పెళ్లి రంకుల రామయ్య పల్లె మాది ఆ ఊరు కాదే ఓ చిన్నదాన ఆ ఊరు కాదే ఓ చిన్నదాన నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా ఆ సడవని ప్రతి గాలి కుమరుకుంటా కళ్ళు రాగని కలం పెళ్ళి మరి ఆ సడపన పడితే గాలి కుమరికుంటా కళ్ళు రాగని కాలం పెళ్ళో మాది ఆ ఊరు కాదే ఓ చిన్నదాన ఆ ఊరు కాదే ఓ చిన్నదాన నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా చెర్రసాన నా పెళ్లి చందోలి గురకొండ వాడారావు నది కొత్త పాట నా పెళ్లి చందోలి గురకొండ నంది మేడారావు నది కొత్త పాట చెర్రసాన పెళ్లి చందోలి గురకొండ చెర్రసాన పెళ్లి చందోలి గురకొండ చెర్రసాన పెళ్లి చందోలి గురకొండ చెర్రసాన పెళ్లి చందోరి కొరకోట నంది నాడారము నది కొత్త పాట అదే ఓ చిన్నదాన నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా సిగ్గు చిత్ర పల్లెలతో పెళ్లి రంకుల రామయ్య పల్లె అది ఊరు కాదు ఓ చిన్నదాన నా ఊరు కాదే ఓ చిన్నదాన ఊరు కాదే ఓ చిన్నదాన నీ ఊరు చెప్పండి నిన్ను ఓనియా నా ఊరు ఎందుకు నేను ఎందుకు నాతోని నీకొక పని ఎందుకు ఓ పని ఏమిటో నన్ను పాటించి అడిగేవు పని నీకు తెలియదా బామా ఇంత పని రమేష్ కు కాండి గుర్చి కోట తప్పకుండా
అన్న ఈసారి కూడా గెలుపు మనదే. డీజేను బాంబులు తెప్పిద్దామా? తమ్ముడు ఆగురా, రిజల్ట్ పూర్తిగా బయటికి రాని తెప్పిద్దాం. సార్ ఒక నిమిషం మళ్ళీ సార్ అన్న లోపలంతా గ్యామింగ్ జరుగుతుంది కదన్న. సంతగాడు ముసలిలో ముడి తీసుకొస్తాడు, ఆడే ఓటెత్తాడు. ఆఫీసర్ మన లోపల రానిస్తలేడు. సార్ నువ్వు వచ్చి మాట్లాడదా అన్న? సరే పారా. సార్ ఏం సార్ ఇది? ఒక మనిషి పొద్దున్న ఇళ్ళనే తిరుగుతుండు. ఇల్లు అనుకుంటున్నా ఎలక్షన్ బూత్ అనుకుంటున్నా. అదేమే సీన్ గారు, ఓన్లీ ఒక ముసలమ్మ తీసుకొచ్చారు. అక్కడ తిరగడానికి అవకాశం లేదు పోలింగ్ బూత్ లో. పొద్దున్న చూస్తున్నా సార్, ఆయన బూతులనే ఉంటుండు. లేదు అంతా సవ్యంగా జరుగుతుంది. అలాంటి ఆర్గ్యుమెంట్ ఏం మాకు లేరా సార్? పిల్లలు మేము పంపారా లోపలికి? మీరు రూల్ ప్రకారం పోతున్నామా సీన్ గారు? పొద్దున్న అవకాశం లేదు. పొద్దున్న చూస్తున్నా సార్, మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తారు. ఇది కరెక్ట్ కాదు సార్. అది తప్పు నిర్ణయం సీన్ గారు. అందరూ సమానమే. మాకు అంతా సవ్యంగా జరుగుతుంది. మీరు ఎలాంటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయక అంతా చేసి వాళ్ళ నానమ్మకు నడవ చేత కాకపోతే తీసుకొచ్చి ఓటేసి అంతా మించి ఇక్కడ ఏం జరుగుతుంది. ఒక వాళ్ళ నానమ్మని అయితే నేను ఎందుకు వస్తా సార్? ఊళ్ళో ముసలి అందరినీ దోలుకా చేపిస్తున్నాయి. దానికోసం వచ్చి మాట్లాడుతున్నా సార్. వాళ్ళ నానమ్మని అయితే నేను ఎందుకు అబ్జెక్షన్ చెప్తా సార్? సీన్ గారు, ఎలక్షన్లు సజావుగానే సాగుతున్నాయి. మీ ఇద్దరు ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు కదా, అట్లాంటి ఏం జరగనివ్వం మేము. మా అధికారులకు కూడా చెప్పిన ఇక నుండి ఎవరు రారు, ఎన్నోళ్ళందరినీ బయటకు పంపించడం జరుగుతుంది. మీరు సహకరించండి. అట్లా కాదు సార్, ఊరంతా మా పిల్లలు తిరిగి ముసలిళ్ళని బూత్ దాకా తీసుకొస్తే బూత్ లోపల ఆయన నుండి ఓట్లు వేయించుకోండి. ఎంతవరకు న్యాయం సార్? సీన్ గారు, ఎలక్షన్లు సజావుగా సాగుతున్నాయి. ఏదో ఒక్కసారి చూసినా వాళ్ళ అమ్మమ్మనట తీసుకొచ్చుకున్నాడు, వేసుకున్నాడు, అయిపోయింది. అట్లాంటి ఏం జరగవు. మేము అధికారులు అట్లాంటి ఎవరికి అన్యాయం చేయం. నాకు మీరు ఒకటే, ఆయన ఒకటే. మీరు ఎలక్షన్ కొంచెం సహకరించండి. ఎలక్షన్కి సరే సార్, మీ మాట అయిన గౌరవంతో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఆ మనిషి ఇంకోసారి లోపల పడితే మా పిల్లలను కూడా లోపలికి పంపించాల్సి ఉంటుంది సార్. కానిస్టేబుల్, 11 లోపలికి రానేక. పోలింగ్ అయిపోయింది కదా, మనకు టైం అయింది. కౌంటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఇక. ఓకే ఓకే. అయిపోయింది సార్. ఎవరు వినోద్ గెలిచింది సార్. ఎంత మెజార్టీ? ఒక కోటి తోటి మన వినోద్ గారు గెలుపన్నారు. వినోద్ గారి పేరు అనౌన్స్మెంట్ చేసేయండి. కానంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వినోద్ గారు విజయం సాధించడం జరిగింది. అరే అన్న కలిసి పారా రే. అన్న దగ్గర చెడిపోయినా కొన్ని పైసలను కొంచెం మందు వస్తే ఖచ్చితంగా గెలుచుకోలేమే. అరే నోట్లు ఇచ్చి ఓట్లు కొంటే అది రాజకీయం కాదురా, అది బిజినెస్ అవుతుంది. రాజకీయ నాయకుడు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ జనాల వెండెళ్ళి మళ్ళీ ఎట్లా వసూలు చేసుకోవాలనే చూస్తాడు. మనం ఆ పని చేయలేదు. మనం ముందు నుంచి లాస్ట్ వరకు న్యాయం కొద్ది ఓట్లు అడిగినాం. మనల్ని కూడా జనాలు నమ్మి ఓట్లు వేసిర్రు. అవి మనకు పడ్డ ఓట్లు ఏడికైతున్నాయో అవి మనల్ని స్వచ్ఛంగా మనల్ని నమ్మి వేసిన ఓట్లు. మనం ఎలాంటి మందు వంచకున్నా డబ్బులు వంచకున్నా మనల్ని నమ్మి మనకు ఓటేసిర్రు జనాలు. చూద్దాం, మనకు దగ్గరకు వచ్చినాం కదా, నెక్స్ట్ టైం మళ్ళా ప్రయత్నిద్దాం. తప్పకుండా గెలుస్తాం మనం. సరే అన్న, నువ్వు బాధపడకు, నెక్స్ట్ టైం చూద్దాం. సరే ఇక ఎట్లా ఓడిపోయినామన్న బాధ కొద్దిగా ఉంటుంది. మీరు కూడా బాధపడకుర్రి. నెక్స్ట్ టైం మంచిగా చూసుకుందాం. నేను ఇంటికోరు, నేను కొంచెంసేపు ఉండత్తా. అన్న మళ్ళీ ఓడిపోయినాం కానీ ఈసారి గెలుస్తా నమ్మకం బాగుండేది. పోయినసారి గదే దగ్గరికి వచ్చిపోయినాం. ఈసారి కూడా మళ్ళీ గట్టిన వచ్చిపోయే వరకు అసలు ఇంకా మరి ఏడవైంది అన్నట్టు ఏం చేద్దామంటావన్నా? చేసేదే ఉందిరా, మన ప్రయత్నం మనం చేసినాం. గెలిస్తే గ్రామానికి ఏదో అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, కానీ గ్రామ ప్రజలు తిరస్కరించారు. అయినా ఒక్కోటితో ఓడిపోయినాం అంటే మనం ఓడిపోయినట్టు కదరా, నైతికంగా మనం కూడా గెలిచినట్టే. సరే పారి, ఏం చేద్దాం. ఏం సంగతి రమేష్? నేను చెప్పినట్టు ఇని విత్డ్రా చేసుకొని ఉంటే ఇప్పుడు నువ్వు వీడికి వచ్చి బాధపడే పరిస్థితి ఉండపోవు కదా. మంచిగా ఇద్దరం కలిసి చేస్తాం కదా. చూడు,
నువ్వు నన్ను ఓదార్చడానికి వచ్చినట్టు లేదు, నీ గెలుపు గర్వం నా దగ్గర చూసుకోవడానికి వచ్చినట్టుంది. సరే, ఏదైనప్పటికీ జనాలు నీకు పట్టం కట్టిరు. మళ్ళా ఊర్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు, వాళ్ళని లొంగదిద్దామా వీళ్ళని లొంగదిద్దామా అని కాకుండా జనాలు నీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి వాళ్ళు ఓటు వేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే టైం నీకు వచ్చింది. ఇప్పటికైనా గ్రామ అభివృద్ధికి మంచిగా తోడ్పడు. ఏదైనా ఎలక్షన్ వరకే, ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఇప్పటి నుంచి అందరినీ కలుపుకొని పనిచేసుడే. నాకు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేయాల్సిన పని లేదు. నిన్ను కానీ ఆ సీన్ను కానీ అందరినీ కలుపుకొని గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలనో దాని మీదనే పోవుడు తప్ప ఎలాంటి రాజకీయాలు చేసులేదు. జనాలు నాకు పట్టం కట్టిరు కాబట్టి వాళ్ళ రుణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకుంటా. నీ దృష్టికి మన గ్రామంలోని సమస్యలు ఏదొచ్చినా నాకు చెప్పు, నేను దగ్గరుండి పరిష్కరిస్తా. నేను ఒక్కరిని గెలిచినట్టు కాదు, మనందరి గెలిపిది. మనందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, డెవలప్ చేద్దాం. ఓకేనా? రైట్. చూసిరు కదా మరి మీ ఊర్లలో ఓట్లు ఎలక్షన్స్ ఎట్లా నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును సరైన మార్గంలో సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి మీరే బాటలు వేసుకోవాలి. మంచి వ్యక్తులను ఎన్నుకోండి, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా మరి మా సర్పంచుల సమరం సిరీస్ ఎట్లా ఉంది. మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు, అందరికీ థ్యాంక్స్. అదే కొత్త ఛానల్ కదా, సీరియస్ కంటెంట్ సిరీస్ పెడదామా వద్దా అని చాలా ఆలోచన చేసి పెట్టడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. ఇక ముందు మంచి మంచి కామెడీ కంటెంట్ తోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.